స్థితి ఉంటే, ఎగతాళి అంటే వాడిని బాధ పెట్టేది కాకుండా వాడు కూడా నవ్వగలిగేట్టుగా ఎగతాళి చేయగలిగితే, అది ఎగతాళి వేరు, ఎత్తిపొడుపు వేరు. హ్యూమరస్ ట్రెండ్ వేరు, సర్కాస్టిక్ ట్రెండ్ వేరు. సర్కాస్టిక్ ట్రెండ్ నెగిటివ్, హ్యూమరస్ ట్రెండ్ పాజిటివ్. హ్యూమరస్ ట్రెండ్ వల్ల హీలింగ్ ఉంటుంది, సర్కాస్టిక్ ట్రెండ్ వల్ల వూండింగ్ ఉంటుంది. అది తెలియాలి. అక్కడ వాడిని బాధ పెట్టడం, లేకపోతే వాడి బాధ తీర్చడం, ఈ రెండింటిలో దేంట్లో ఉన్నావు నువ్వు, ఏ స్థితిలో ఉన్నావు, దాని గురించి అన్నమాట. నిరంతరత్వం అంటే అక్కడ రావాలి. ఏ స్థితిలో అయితే నువ్వు ఈ 24 గంటల్లో ఇష్టం లేని వాళ్లతో కేకలేసుకుంటూనో, ద్వేషిస్తూనో, కోప్పడుతూనో ఉన్నావు, ఆ టైం అప్పుడు కూడా నువ్వు ఈ అభ్యాసం అని చెప్పేది కనుక చేసినట్లయితే, అప్పుడు నైరంతర్యము అంటే నిరంతరత్వము అంటే అంతరము లేకుండా అభ్యాసము చేయుట. అంతరము అనగా సందు, నిరంతరము అంటే అర్థం అదే నైరంతర్యం. నైరంతర్య ఇంకా ఏం చేయాలి? సత్కార ఆసేవిత. సత్కారం ఒకటి ఉండాలి. సత్కారం అంటే ఏంటి? గౌరవం అంట. వారిని సత్కరించారండి అంట. ఇక్కడ సత్కరించడం అంటే ఆ అర్థంలో కాదు. కవితా సన్మానం, సంచిల్ సాబ్ పెట్టారు, అది కాదు. సత్కార శబ్దానికి మనకి వ్యాఖ్యానంలో పాపం తెలియక అదే అర్థాలు చాలా మంది రాశారు. ఇక్కడ కూడా అంటే దాని ఎందు గౌరవం ఉండాలంటే పైన చెప్పాడు గౌరవం ఉండాలని, ఇక్కడ అక్కర్లే వేరే సత్కారము మొదలైనవి చెప్పారు. సత్కారం అంటే అది కాదు. మనం ఇప్పుడు సత్కార్యం అని ఏదైతే అంటామో అది సత్కార్యం అంటే మంచి పనులు, ఎదటివాడికి పనికొచ్చేటువంటి పనులు, దాన ధర్మాది క్రియలు మొదలైనవి ఏమన్నా జీవితంలో చేస్తూ నీ 24 గంటల్లో నీ పొట్ట కోసం చేసుకునే గంటలు కాక మిగిలిన టైంలో ఇంకొకళ్ళకి పనికొచ్చే పని, దమిడి నీకు ఆదాయం లేకుండా ఫ్రీగా ఏదన్నా చేయగలిగింది కొంత ఉంటే, అంటే జీవరాశులను ఆదరించుట, సత్కరించుట, గౌరవించుట, మంచి పనులు చేయుట అంటే హ్యుమానిటేరియన్ అండ్ ఆల్ట్రూయిస్టిక్ వర్క్ అంటారు దాన్ని. అది గనక నీకు అది కూడా జోడించవలేను. ఈ పై చెప్పినటువంటి దానికి అది కూడా కలపాలి. కలిపితే అంటే ఎన్ని యోగాభ్యాసాలు ఎంత చేసినా మీ దగ్గర దాన ధర్మములకు సంబంధించినటువంటి ప్రక్రియ రోజుకు కొంతసేపు లేకపోయినట్లయితే కుండలిని మొదలైనటువంటివి కదలవు, లేవవు. సుమా దమిడికి సూయిసై ఉండదు, ఏమీ ఉండదు. పరిశ్రమ మాత్రం మిగులు. అది హృదయపూర్వకంగా చిత్తశుద్ధితో చేసుకునవలను. అది నీవు ఏ రూపంగా చేసినా సరే, కాలు చేయలేని వాడికి సేవ చేసినా సరే, అన్నం లేని వాడికి అన్నం పెట్టినా సరే, నీకు ఔషధం చేతనైతే ఔషధం ఇచ్చినా సరే, ఉపచారం చేతనైతే ఉపచారం ఇచ్చినా సరే, నీ ఇష్టం. ఏదో ఒక రూపంలో భౌతిక శరీరంతో చేసే సేవ. మనం మెంటల్ గా వాడికి ఎవరికో అడ్వైజ్ ఇస్తున్నామండి, ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మా దగ్గరికి వస్తే అడ్వైజ్ ఇస్తున్నామంటే దట్స్ నో సర్వీస్, అది లిటిగేషన్ అంటారు. దానివల్ల ఏమి ఇందులో కుండలిని అవి లేవు. వాటికి తెలుసు దేనికి లేవాలో దేనికి లేవకూడదు. కనుక బెనివలెంట్ అండ్ హ్యుమానిటేరియన్ వర్క్ అది ఉండాలి. అది ఉంటే దాన్ని సత్కారం ఉంటారు. దాంతో కలిపి ఆసేవిత. ఆ అంటే పరిపూర్ణముగా, సేవిత అంటే సేవింపబడినదై, అంటే దీర్ఘకాలం సేవింపబడాలి. ఇది అభ్యాసం అనేటువంటిది. తర్వాత నిరంతరత్వముగా సేవింపబడాలి. అంటే ఏ సన్నివేశము కూడాను యోగ ప్రయత్నము లేనిదిగా ఉండకూడదు. మీరు నడిచినా, చూసినా, నవ్వినా, దగ్గినా, రెస్ట్ తీసుకున్నా, పని చేసినా యోగాభ్యాసానికి సంబంధించినటువంటి సాధనకు కానటువంటి టైం ఉండకూడదు. అది నిరంతరత్వం, అది ఉండాలి. తర్వాత సత్కారం ఒకటి ఉండాలి. అంటే ఈ పని సత్కర్మ, అంటే నాన్ రెమ్యూనరేటివ్ చారిటబుల్ వర్క్. అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు చేసేటువంటి పని ఏదన్నా కొద్దిగా ఉండాలి. ఇవి సరిపోయినట్లయితే ఆ సేవిత. వీటితో పరిపూర్ణంగా సేవిస్తే దీర్ఘకాలం పరిపూర్ణంగా సేవించాలి యోగాభ్యాసాన్ని. అందుకనే భగవద్గీతలు ఏమన్నాయంటే, యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ. యోగసేవ చేయడం చేత చిత్తము నిరోధింపబడి, ఎత్ర ఉపరమతే ఎక్కడైతే అంతం లీనం అవునో ఇంకా చిత్తం ఉండదు, పైన మనం ఉంటాం. అంటే ఏంటి?
చెరువులో నీళ్లు కదలకుండా ఉండేటప్పటికీ అలలు ఉండవు, చెరువు ఉంటుంది. అలాగే మన అభిప్రాయములు ఉండవు, మనం ఉంటాం. మన మనస్సు ఉండదు, మనం ఉంటాం. మన ఇంద్రియ ప్రవృత్తులు ఉండవు, మనం ఉంటాం. మరి కోనేట్లో ఉన్న నీళ్లును అలలు ఒకటేనా? కోనేరుంటే వేరు, అందులో ఉన్న నీళ్లంటే వేరు. ఎందుకంటే నీళ్లు, అక్కడ ఉన్న మట్టి, గట్లు ఇవన్నీ కలిపి కోనేరంట. నీళ్లలో అలలు వేరు, నీళ్లు అల ఒకటేనా? మనకు వచ్చేటువంటి అభిప్రాయములు, మనకు చేసేటువంటి పనులు, సన్నివేశములు, చేష్టలు ఇవన్నీ కూడా మనలోంచి బయలుదేరి సంకల్ప రూపంలో లేస్తున్నటువంటి నీళ్లలో ఉన్న అలల వంటివి. ఈ అలలు ఉంటున్నంతసేపు సూర్యుడు ప్రతిబింబిస్తే ముక్కలైపోయినట్లుగా ఉంటుంది, కానీ ప్రతిబింబం తిన్నగా రాదు. సత్యం అట్లాగే మనకు ఈ చిత్తవృత్తులు 5 ఉంటున్నంతసేపును ప్రపంచాన్ని గురించిన అభిప్రాయం ముక్కలుగా ఉంటుంది, కానీ చిన్నగా ఉండదు. అలలుగా కదులుతూ ఉన్న నీళ్లలో సూర్యుడు ప్రతిబింబిస్తే దాని వంక చూస్తే కోటిల్లే ఉంటాడు, కానీ సూర్యుడలే ఉండడు. ఎలా అయితే ఉండదో అలాగే మనకు కనిపించే ప్రపంచం ఉందే, మన మనస్సులో ఉన్న అభిప్రాయములు, భావములు, మన ఇంప్రెషన్స్, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీటితో పాటు మనం చూస్తూ ప్రతివాడికి మార్కులు వేస్తూ, ఒకరికి సహాయం చేస్తూ, ఒకరికి హానికరంగా చేస్తూ, వీడు మనవాడు, వాడు పరాయివాడు, వీటితో కూడినటువంటి మనస్సుతో చూసినప్పుడు ప్రపంచం అంతా శత్రువులు, మిత్రులు, నానా కలగాపలకంగా, హంగామాగా, ఎడ్డేగా కనిపిస్తున్నాయి. ఎందుకని? మనలో ప్రతిబింబించిన ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం, కానీ ప్రపంచాన్ని కాదు మనం చూస్తుంది తెలియదు. ఈ అలలు ఆగితే ఏమవుతుంది? చెరువు కనిపించదు, సూర్యుడే కనిపిస్తాడు. బావిలో నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు బావి అడుగు కనిపిస్తుందా? కనిపించదా? పైన ఆకాశం ప్రతిబింబం, వెలుతురు కనిపిస్తుంది. ఎప్పుడైతే నిశ్చలత్వం వస్తుందో పైన హయ్యర్ ప్రిన్సిపల్స్ ప్రతిబింబిస్తాయి, కానీ కింద ఉన్న మట్టి మశానం కనిపించదు. ఇంకా చెరువులో అయినా అంతే, బావిలో అంతే, దేంట్లో అయినా అంతే. ది హయ్యర్ థింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ యాజ్ రిఫ్లెక్షన్. అప్పుడు మనలో కూడా ఉన్నది ఏమవుతుంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి హయ్యర్ ట్రూత్స్ మనం అదివరకు ఏమనుకుంటున్నాము, వీళ్ళందరూ శత్రువులు, వీళ్ళందరూ మిత్రులు, వీళ్ళకి నేనంటే గిడుతుంది, వీళ్ళంటే గిట్టదు, వీళ్ళంటే నాకంటే ఇష్టం, వీళ్ళకి ఇష్టం లేదు అని అనుకుంటున్నాము. అవన్నీ కూడాను మనలో ఉన్నటువంటి పాచి వల్ల వచ్చిన, మనలో ఉన్నటువంటి కల్మషం వల్ల వచ్చిన ప్రతిబింబములని తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రతిబింబాలన్నీ పోయి అసలు బింబం కనిపిస్తుంది, దాని సహజమైనటువంటి స్వస్వరూపం కనిపిస్తుంది. కనుక దీర్ఘకాలంగా చేయాలి యోగ సేవ, నిరంతరత్వంతో చేయాలి, సత్కారంతో చేయాలి. ఈ మూడింటితో ఆసేవితం అంటే పరిపూర్ణముగా చేసినతో దృఢభూమి స్థిరపడుతుందండి. స్థిరపడటం అంటే ఏమిటి? మీ తరహా మారటం. అంతేగాని ఎన్ని మాటలు రైతుగా పనిచేశారా, ఎన్ని మాటలు రైతుగా చేసినా పట్టుబట్టి చేస్తే అది రైతు కాదు. రైతుగా చేసే స్వభావంగా మీరు అయిపోవాలి. అప్పుడు ఒకమాట పొరపాటుగా చేసినా అది పొరపాటు కాదు. చూసారా? మెకానికల్ గా ఎన్ని మాటలు రైతుగా చేసినా అది రైతు కాదు. ఇప్పుడు రోజు ఒకడు 8 గంటలకు బుడ్డి కొడతాట, 9:30 ప్రాంతం నుంచి 10:30 వరకు భార్యను సాగొడతాట. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి అలా జరుగుతుంది. చిన్న రౌండ్ తిరిగి వచ్చాడు. మళ్ళీ చెప్పండి ఎన్నింటి నుంచి అంటే 9 నుంచి 10:30 వరకు కొడతాట. ఎన్నింటికి చదువుతాడండి? 8కి చదువుతాట. అయితే 7 నుంచి రాత్రి 11 వరకు కట్టేయండి వ్యవహారం అని అనుకుందకి కట్టేశాడు. ఇవాళ చేశాడా అంటే చేయలేదు, అంటే చేయనట్లు లెక్క. అది ఈజ్ హెల్ప్లెస్. వాళ్ళలో మార్పు వచ్చింది అనగలరా? ఎలా అయితే అనలేము. ఇక్కడ కూడా యోగాభ్యాసంలో కూడా మన తరహాలో మార్పు వస్తే అదని యోగాభ్యాసం అంటారు, కానీ అది రాకుండా పట్టి బలవంతాన ఎంత మంచిగా బాగా పనులు చేసినా ఏమీ లాభం లేదు. అంటే ఇనుము అయస్కాంతం అయినట్లుగా మనలో ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియములు, వాటి యొక్క చైతన్యము ఆర్డర్లీగా తయారవ్వాలి, డిజార్డర్లీగా ఉన్నదాని దగ్గర. అది ఆ మార్పు రావాలి. దానికి ఇండక్షన్ ఇస్తుంది ఈ చేసే ప్రయత్నం. ఎందుకంటే దానికి మనం చేసుకునే టీచింగ్ మెథడ్స్ దమ్మిడికి పనికిరావు కనుక యూనివర్సిటీ మెథడ్స్, కాలేజ్ మెథడ్స్, స్కూల్ మెథడ్స్, ఈ మెథడ్స్ లో ఎన్ని చదువుకున్నాం, ఎన్ని విన్నాం, ఎన్ని బుక్క బట్టి అప్పచెప్పాము, ఎన్ని పేపర్లో రాసాము, కానీ మనకి ఎన్నింటినా అంటలేదు. దానికి మనకి సంబంధం లేదు.
ఏమి ఎలా జీవించాలో సద్మార్గం అంతా షేక్స్పియర్ లో లేదా, మిల్టన్ లో లేదా, కాళిదాసులో లేదా, నన్నయ్యలో లేదా, తిక్కన్లో లేదా. కానీ అందులో ఏది మనకు ఎందుకు అంటలేదంటే మనం చదువుకుంటున్నటువంటి టీచింగ్ మెథడ్స్ మన యూనివర్సిటీస్ లో నేర్పుతున్నవి తుక్కు మెథడ్స్ కనుక. అంటే రిప్రొడ్యూస్ చేయడానికి తప్ప మనకి ఎక్కడానికి కాదు. ఇది ఎక్కడానికి టీచింగ్ మెథడ్. మనలో మార్పు వచ్చింది టీచింగ్ మెథడ్ కానీ మిగతావి టీచింగ్ మెథడ్స్. ఇప్పుడు మనం ఎదుర్కొన్నాం. తెలుగు ఎంఏ వాడికి, నాబోటి వాడికి తెలిసినంత భారత భాగవత రామాయణాలు ఎవరికి తెలుస్తాయి? అలాగే ఇంగ్లీష్ ఎంఏ వాడికి తెలిసినంత షేక్స్పియర్, మిల్టన్ ఎవరికి తెలుస్తారు? కానీ మరి అది వరకు ఏ రూపంలో చేస్తున్నావు, ఇప్పుడు అవే చేస్తున్నావు చదువుకుని కూడాను. అంటే అర్థం ఏంటి? మనం చదువుకుంటున్నటువంటి టీచింగ్ మెథడ్స్, లెర్నింగ్ మెథడ్స్ అంతా ఏడిచినట్టు ఉన్నాయని. అంటే లెర్నింగ్ వేరు, మనం వేరు. దీన్ని వెటర్నరీ మెథడ్స్ అంటారు. అంటే పశుప్రాయములైనటువంటి బోధనా పద్ధతులు. అది కాకుండా ఉండేందుకు యోగాభ్యాసం ఇచ్చింది. ఇప్పుడు అభ్యాసం చెప్పాడు. ఇక వైరాగ్యం అంటే ఏమిటో చెప్తున్నాడు. అభ్యాసము వైరాగ్యము రెండు కదా చెప్తుంది. అభ్యాసం అంటే ఏమిటో సంగ్రహంగా ఇప్పుడు చెప్పాడు. వైరాగ్యం అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇంట్లో బియ్యం అయిపోయినట్టండి, ఏమిటో నాకు సంబంధించింది కాదు. పిల్లవాడికి ఒంట్లో బాగోలేదు సార్. పిల్లవాడెవరు, నేనెవరు? ఏదో భార్యకి కురుపులు లేచినాయట. అంటే భార్య ఎవరు, భర్త ఎవరు? అదే వైరాగ్యం అనుకుంటారు. అది పశువులకి, గొడ్లకి అంటే శరీరం మాత్రం మానవులు కాబట్టి ఇంకా మిగతా దాంట్లో మానవత్వం ఏం లేకుండా బతికినటువంటి గొడుముడగుడికి సంబంధించింది తప్ప వైరాగ్యం కాదు. అది ఇక్కడ చెబుతున్నాడు. వైరాగ్యం అంటే ఏమిటో సరే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం అంటే లేదా అప్పులు ఎక్కువైనాయి ఊళ్ళో, భార్యతోనూ పిల్లలతో చెప్పకుండా తెల్లవారుతామని వెళ్ళిపోయి కాశీలో సన్యాసం పుచ్చుకున్నట్ట. వైరాగ్యం అది వైరాగ్యం కాదు. అప్పు ఎక్కువై డౌన్ అయ్యాట. అంటే హార్ట్లెస్నెస్, చీటింగ్, అబాండనింగ్, ఇర్రెస్పాన్సిబుల్ నేచరు, ఇట్లాంటి బ్రూటల్ నేచర్స్ వైరాగ్యములు కాదాలం. జాగ్రత్తగా ఒడి దగ్గర పెట్టుకోవాలి. హృదయం విశాలమవుతున్న కొద్దీ వైరాగ్యం వస్తుంది తప్ప హృదయం లేకుండా ప్రవర్తించేటువంటి ప్రతి శుంఠకు వైరాగ్యం రాదు. జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యం అనేది ఎస్కేపిజం కాదు. అంటే తప్పించుకున్నటకు చేసేది తప్పుడు పని అవుతుంది కానీ వైరాగ్యం అవుతుంది. బాధ్యతలను తప్పించుకొనుట అనేటువంటి పశుత్వాన్ని వైరాగ్యం అనరాదు. ఇక్కడ చెబుతున్నాడు వైరాగ్యం అంటే ఏమిటో. దృష్టానుశ్రీవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. ఇది వైరాగ్యం అనేదానికి సరి అయినటువంటి నిర్వచనం. విడదీస్తే దృష్ట అనుశ్రవిక విషయ విదృష్టస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. దృష్ట అంటే చూడబడినటువంటివి, అనుశ్రవిక అంటే అనుసరించి వినబడినటువంటివి అయినటువంటి, విషయ అంటే విషయముల ఎడల, విదృష్టస్య అంటే దప్పిక తీరిన వానికి వితృష్ణస్య అంటే. వశీకార సంజ్ఞ వశీకరణమైనట్లు గుర్తు తెలియుట. తన వశమున ఉన్నట్లు గుర్తు తెలియుట. ఆ తెలియుట పేరు వైరాగ్యం. అంటే ఏమిటో చూడాలి. అభ్యాసం ఎంత పెద్ద విషయం, వైరాగ్యం కూడా అంత పెద్ద విషయం. ఇదేంటి దృష్టం అంటే చూసినటువంటి విషయాలు, అనుశ్రవికం అంటే వినబడుతున్నటువంటి విషయాలు, చూస్తూ ఉన్నటువంటివి వినపడుతున్నటువంటి విషయాలంటే
విషయం అంటే మనం అనుకుంటున్న అర్థం కాదు. మొన్న చెప్పుకున్నాం పంచేంద్రియాలు, వాటికి ఎదురుకుండా ఉన్న కంటికి ఎదురుకుండా మంచి రూపము, చెవికి ఎదురుకుండా మంచి శబ్దము, ముక్కుకి ఎదురుకుండా మంచి సువాసన, నాలుకకి ఎదురుకుండా మంచి రుచి, శరీరానికి మంచి స్పర్శ. బయట నుంచి మన ఇంద్రియాలని తాకుతూ ఉన్నటువంటి వస్తువుల్ని విషయములు అంటారు. అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్ విషయములంటే. దీన్ని ఇంద్రియార్థములు అని కూడా అంటారు. ఇంద్రియములకు గోచరమైనటువంటి అన్నమాట ఇంద్రియార్థములు అంటే విషయములు. చూచినవి విన్నవి అయినటువంటి విషయాలు అంటే రెండే ఊరికి ఉదాహరణ చెప్పాడు. కానీ ఈ 5 ఏమైనా సరే వాటి యందు వితృష్ణస్య అంటే దప్పిక లేని వానికి, దప్పిక తీరిన వానికి అది మీకు కావాల్సింది. అంటే ఇక్కడ అరటిపండు ఉంది, ఇక్కడ నాలిక ఉంది, దానికి దీనికి సంబంధం తింటాం కదా. అరటిపండు ఇక్కడ పెట్టి కుర్రవాడిని ఇక్కడ కూర్చోబెట్టి వాడికి ఏబిసిడీలు మీరు నేర్పుతామంటే కొందరు కుర్రాళ్ళు నేర్చుకుంటారు, కొందరు కుర్రాళ్ళు ఇటు చూస్తూ ఉంటాడు మీరు చూస్తూ ఉంటే, కొందరు కుర్రాళ్ళు మీరు ఏ ఫర్ యాపిల్ అంటే అరటిపండు అంటాడు వాడు. లేదా అంతకు ముందు 2-3 రోజుల ముందు మీరు ఏబిసిడీలు మొదలెట్టి ఉన్నట్లయితే వాడికి కొంచెం వచ్చి ఉంటాయి కదా. మీరు ఏ ఫర్ యాపిల్ అంటే వాడు ఏ ఫర్ అరటిపండు అంటాడు. వాడు చెప్తాడు, వాడు మనకి చెబుతాడు చదువు. అరటిపండుకు కూడా మొదలు ఏనేగా. ఏమైంది వాడికి? దాని ఎందు తృష్ణగా ఉన్న కుర్రవాడు వాడు. ఈ రెండవ వాడు ఏం చేశాడు? వాడు మీరు చెప్పింది వింటున్నాడు, వాడు దాని వంక చూడటం లేదు. మూడవ వాడు కూడా మీరు చెప్పింది వింటున్నాడు, దాని వంక చూడటం లేదు. వీళ్ళిద్దరికీ వైరాగ్యం వచ్చిందని అనుకున్నారు అనుకోండి. మళ్ళీ ఇప్పుడు జిలేబీ తెచ్చి అక్కడ పెట్టండి పక్కన. ఈ ఇద్దరిలో ఆ మూడవ వాడు అటు చూస్తాడు, మీరు చెప్పింది వినడు. రెండవ వాడు మీ వంకే చూస్తాడు. ఏమైంది? మొదటి వాడికి మీరు చెప్పేటువంటి పాఠం కన్నా అరటిపండు ఎక్కువ ముఖ్యం, రెండవ వాడికి మీరు చెప్పే పాఠం ఎక్కువ ముఖ్యం. మూడో వాడికి అరటిపండు అంటే ఇష్టం లేదు కనుక మీరు చెప్పే పాఠం విన్నాడు, జిలేబీ అంటే ఇష్టం కనుక అది ఎదురుకుండా పెడితే మీరు చెప్పే పాఠం వినలేదు. ఏమండి? వాడికి అరటిపండు ఇష్టం లేదు అని చేత వైరాగ్యం అనుకోకూడదు. ఇది కుర్రాళ్ళని అడ్డం పెట్టుకుని మనం చెప్పాం కానీ మనం రోజు చేసుకునేటువంటి పనులకి ఇది ఉపయోగించుకోవాలి. అయితే పెద్దవాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ ఏడుస్తాం కనుక కుర్రాళ్ళ గురించి చెప్పాం, వాళ్ళు ఎట్లా ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు కనుక. మరి పెద్దవాళ్ళు అయి నన్ను గురించి నేను ఎలా చెప్పుకుంటాను కాబట్టి వాడి గురించి చెప్తాను. అని కుర్రవాడిని గురించి దృష్టము అనుశ్రవికము ఇలా కూర్చున్నప్పుడు రోజు ఒక గంట కొట్టుకుంటూ పెడుతున్నాడు అనుకోండి. వాడు గంట కొట్టుకుంటూ పెడుతుంటే దాంట్లో మిఠాయి ఉంటుంది, దాంట్లో పీచు మిఠాయి. కుర్రాళ్ళంతా అటు చూస్తారు. పాఠం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు? కుర్రాళ్ళంతా అటు చూస్తారు. అలాగే ఒక వయసు దాటిన పెద్దవాళ్ళంతా అటు చూసే వస్తువులు ఉన్నాయి. వయస్సును బట్టి కుర్రాళ్ళకైతే పీచు ఉంటాయి, పెద్దవాళ్ళకైతే పీచు మిఠాయి ఉండదు. అలాగే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అయినటువంటి సుగంధ ద్రవ్యాలతో హోమం చేసి ఆ పొగ వస్తూ ఉంటే అక్కడ పతంజలి యోగ సూత్రాలు చెప్పుకున్నాం. ఏం పతంజలి క్లాస్ అండి, గుమ గుమ గుమ. పతంజలి పోయాడు, ఉడికే పేరే గాని పతంజలి పత్రమే. ఆ ప్రసాదాలు ఏమి, ఆ వడపప్పు ఏమి, ఆ పానక. పతంజలి క్లాస్ అంటే పతంజలి క్లాస్ ఏనండి. బాగా అర్థం అవ్వాలంటే నవ్విస్తూ మంచి ఇంగ్లీష్ లో భగవద్గీత చదివితే చిన్మయానంద ఆయన ఏమన్నారు? ఏం ఇంగ్లీష్ అండి అన్నారు, కానీ ఆయన భగవద్గీత వదిలేశారు. ఎందుకంటే మనం ఎంత వాడమో మనకు తెలుసు కదా. వండర్ఫుల్ ఇంగ్లీష్ అండి అంటే మనం పిచ్చిముండా కొడుకులం అని అర్థం. ఆయన భగవద్గీత చదువుతూ వినటం కోసం ఇంగ్లీష్ వాడితే
మనం వినేచ్చి 10 రోజులు 11వ రోజున వండర్ఫుల్ ఇంగ్లీష్ అన్నామంటే దట్ వీఆర్ ఫూల్స్, అంటే ఇన్కారిజిబుల్ సబ్స్టినేట్ ఇడియట్స్ అని అర్థం. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో వదిలిపెట్టి ఆయన ఇంగ్లీష్ విన్నాం అంటే వైరాగ్యం లేదు అనేదానికి అర్థం. అది వండర్ఫుల్ ఇంగ్లీష్ ఏంటి అన్నా అంటే వాడికి పుట వేసినా ఈ జన్మలో భగవద్గీతకు కానీ యోగాభ్యాసానికి కానీ వైరాగ్యానికి కానీ పనికిరాడు ఇన్కారిజిబుల్ ఇడియట్. మనం ఎంతమంది ఆయన చెప్పాక ఆయన వెళ్ళాక ఓ ఆ ఇంగ్లీష్ ఏమిటండి అంటే ఐఎమ్ ఏ స్కౌండ్రల్ అని అర్థం, ఐఎమ్ ఏ ఫూల్ అని ఆ మాటకి అర్థం. ఆయన మొర్రో భగవద్గీతనే చెబుతుంది, మీరు వెదవలు కాబట్టి వినరు కాబట్టి హ్యూమరస్ గా చెబుతున్నాను, ఇంగ్లీష్ బాగా చెబుతున్నాను అని ఆయన చెబుతూనే ఉన్నాడు తిరుగుతూనే రోజు. ఏమన్నాడు, ఈ స్టైల్ అది ఎందుకు పెడుతున్నానంటే మీరు వినరు కదా, మీరు వెదవలు కాబట్టి అంటున్నాడు. తర్వాత ఈ లెక్చర్ విన్నాక కూడా మనం సో ఎస్ వీఆర్ వెదవ అని అర్థం. మాటకి ఏది వండర్ఫుల్ ఇంగ్లీష్ అండి, ఏం మాట్లాడాడండి ఏంటి అర్థం అంటే హీఈ్ ఏ ఫెయిల్యూర్. ఆయన మొహం చెప్పడం నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేటవాడు నేను అంటే అది కనుక విన్నది చూచింది వాటి యందు రోడ్డు మీద ఎడుతూ ఉంటాం. అక్కడ ఎవరో 10 మంది పక్కన చేరి గై 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 నేర్చుకుంటూ ఉంటారు. అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం కొంతమంది, పక్క నుంచి వెళ్ళేవాళ్ళం కొంతమంది ఉంటాం కదా. ఈ తేడా అండి వైరాగ్యం ఉంటాం. అది వద్దు. ఇక్కడ స్టార్ట్ న్యూస్ పేపర్ అక్కడ ఉంది. పెళ్లి ముహూర్తంలో వెళ్ళి కూర్చున్నాం. ఆశీర్వదించాలి. పెళ్లికి ఎందుకు వెళ్తాం? ఏడవనా? పందిట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాం. న్యూస్ పేపర్ ఇంటి దగ్గర ఏడవకూడదు. పందిట్లోకి ఎందుకు వెళ్ళిందంటే మైండ్ వాళ్ళ దగ్గర పెట్టి 10 కాలాల పాటు వాళ్ళు బాగుండాలి అని మనం కోరటం కోసం అక్కడికి వెళ్ళాం. అవి వెళితే మనకి ఇచ్చేటువంటి ఆ కాస్త కాఫీయో లేకపోతే ఆ తాంబూలమో వాళ్ళు ఎందుకు ఇస్తారంటే ఇంతోటి మునగాడు వాళ్ళ ఇంటికి రాకపోడు, ఇష్టం వచ్చేళ్ళంత వాళ్ళు రాకపోడు, చాలా మంది వ్యవహారాలు వస్తారు. అందుకు కాదు వాళ్ళు ఇచ్చేది. ఎందుకంటే ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ కాసేపును మనస్సు వధువర్ల యందు ఉంచి వీళ్ళు 10 కాలాల పాటు బాగుండాలి అని చెప్పి అనుకోవాలి. అంతేగాని చీట్ల పేకాడేందుకు, పెళ్లికి వెళ్ళి లేకపోతే న్యూస్ పేపర్ చదివేందుకు, ఆ పెళ్లి పందిట్లో సిగరెట్లు కాల్చేందుకు నేను కాల్చిస్తాను, కానీ పెళ్లి పందిట్లో ఊరెట్టుకోకర్లే. చూసారా? అంటే వైరాగ్యం లేదనటానికి టెస్ట్ లేదన్నమాట. పెళ్లి పందిట్లో న్యూస్ పేపర్ చదవకపోతే 5 నిమిషాల తర్వాత చదివితే ప్రపంచం మనబోటి మొనగాడు న్యూస్ చదవకపోతే 5 నిమిషాలు ఆలస్యం అయితే ప్రపంచం మునిగిపోతుందా? ఇట్స్ టూ మచ్. లేదా ఇక్కడికి వచ్చే ముందు అరగంట ముందు ఇంట్లో న్యూస్ ఏడిచి అప్పుడు రావచ్చు కదా ఆ పెళ్లికి. అంటే వైరాగ్యం లేకపోవటం అంటే ఎట్లా ఉంటుందో చెప్పుకున్నట్టు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇవన్నీ మామూలుగా చేస్తూ ఉండే. ఎందుకు వెళ్ళాం అక్కడికి? పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి తప్ప అన్నింటికి పెడతాం. ఫిజికల్ గా అక్కడ బాడీ ప్రెజెంట్, అది అయిపోయిన తర్వాత బయలుదేరి వచ్చేస్తాం. ఆ వేసిన అక్షంతలు కాస్త పురోహితుల మీద, ముందు కూర్చున్న వాళ్ళ మీద పడతాయి, వరువర్ల మీద పడవు. ఎందుకంటే మనకి అసలు ఇంటెన్షన్ ఉంటాయి కదా, టెన్షనే అని ఆయన ఎంతసేటికి. అంటే యోగాభ్యాసానికి అర్హతకు ఎంత దూరంలో ఉన్నామో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. పర్పసివ్ గా లివ్ చేయగలుగుతున్నామా లేదా అది కావాలి. పర్పసివ్ అంటే ఏమిటి? పర్సనల్ మోటివ్, పర్సనల్ పర్పస్ కాదు, యూనివర్సల్ పర్పస్ లోకి క్రమంగా వెళ్ళటం చేతవాలి. కనుక దృష్టము, అనుశ్రవికము వీటి యందు పశు వదలాలి కనిపిస్తున్నటువంటి. ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉంటే పక్కన కుక్క అరుస్తూ ఉన్నాం. మనం చెప్పుకుంటున్న విషయాల మీద మనం మనస్సు ఉన్నదా? కుక్క అరుస్తూ ఉందే మనం ఇవాళ చెప్పుకుంటాం, అలాగా కుక్క అరుస్తూ ఉంది అని ఉందా? కుక్క అరుస్తూ ఉంది అని ఉన్నదంటే అది అక్కడి నుంచి మార్చండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చుంది పతంజలి కోసం కానీ కుక్క కోసం కాదు కదా. కుక్క ఎంత గట్టిగా అరిచినా పతంజలే చెప్పుకొని పతంజలే వినగలిగినటువంటిది ప్రాక్టీస్ చేయండి నాయన. దాన్ని చేసే ప్రయత్నాన్ని వైరాగ్యం అంటారు. అది వైరాగ్యం అంటే. అది ఉన్నవాడికి చెంబు పోయిందిగా అనుకోండి, ఎవడో ఎక్కువ పోయాడు. తర్వాత 5-6 రోజులు చెంబు పోయింది అని సతాయిస్తాడు. ముందే చెంబు పోకుండా చూసుకుంటాడు. అది ముందు చెంబు పోకుండా జాగ్రత్త పట్టడం వైరాగ్యం కాకపోవడం. చెంబు పోయిన తర్వాత ఒక క్షణం పోయిందని అనుకున్నా వాడికి వైరాగ్యం లేదని అర్థం. ఎందుకని?
ఏమైనా ఉపయోగం? మళ్ళీ తెస్తారా? చెంబు పోయిందిట. అయ్యో చెంబు పోయిందిటండి పండగ పూటాను. రైల్లో డబ్బు పోయిందిట, పర్సులో 5,000 రూపాయలు దిగచెమట్లు పోసేస్తాయి. అంటే పోయే డబ్బు పోయి నీరసం కూడా వచ్చింది అంటే వాడు వైరాగ్యం లేదు. ముందర జాగ్రత్తగా ఉండాలి. ముందర జాగ్రత్తగా ఉంటాం వైరాగ్యం కాకపోదు. జాగ్రత్త అంటే టెన్షన్ కాదు. ఆ ముందర జాగ్రత్తగా ఉండకుండా వాడు పోతే పోయిన తర్వాత ఏం చేయాలి? రిపోర్ట్ ఇవ్వాలి అంతే. ఇంకేం చేయాలి? చేయవలసింది ఏదో చేయటం తప్ప అది కాక ఇంకేదన్నా గాబరా బట్ట మొదలైనవి పోయిందిట అని అనుకుంటే ఎంతసేపు అనుకున్నావో అంతసేపు నువ్వు యోగాభ్యాసానికి పనికిరావు. అది చూచినది, విన్నది, వాసన చూచినది మంచి పరివళం వేస్తూ ఉంటున్నాను. ఆ పక్కన మంచి ఘుమలాడిపోయేటువంటి కాఫీ తెచ్చి అక్కడ పెట్టి ఉపన్యాసం ఇవ్వండి అంటారు. ఒక్కొక్కటి సాగదా. అలాంటిది లేకుండా ఉండటం పేరు వైరాగ్యం. అంటే నువ్వు దేని యందు ప్రసరింపజేస్తే మనస్సు ఇంద్రియములు దాని యందే ప్రసరించాలి, కానీ వాటంతా ప్రసరించడం అనేటువంటి స్థితి నుంచి సర్దుకోవాలి. అది వైరాగ్యం. అంటే వాటి యాక్టివిటీ వేరే పెట్టుకోకూడదు. వేరే పార్టీ ఒకటి పెట్టారట, ప్రతి ఊరికి 4 పార్టీలు ఉన్నాయట. అలా కాకుండా ఊరుగా ఉండేట్టుగా ఇదంతా ఒక ఊరు అనుకోండి. ఈ ఊళ్ళో మనస్సు ఒక పార్టీ పెట్టి, మరి కన్ను ఓ పార్టీ పెట్టి, చెవు ఓ పార్టీ పెట్టి, అవి పంచేంద్రియాలు తలవ పార్టీ పెట్టి, బుద్ధి ఓ పార్టీ పెట్టి అంటే ఇండియాలాగా ఏడుస్తుంది. అంతే కదా. మంచి కంట్రీ లాగా ఉండదు, మన కంట్రీ లాగా ఉంటుంది. అప్పుడు తలవ పార్టీ పెడితే తలకాయకు ఓ పార్టీ ఉంటుంది ఏడ్చినట్టు. ఏ ఇద్దరికి పడదు. దాన్ని యోగం అంటారు. ఇక్కడ చేస్తున్న ప్రయత్నం యోగం కోసం కనుక యోగాభ్యాసం అంటే దృష్టము అనుశ్రవికము అయినటువంటి విషయముల యందు, అంటే ఈ 5 యందు కూడాను ఇంద్రియార్థముల యందు వితృష్ణస్య అంటే తృష్ణ లేనటువంటి వానికి వశీకార సంజ్ఞ, వాడికి వశమైంది అని మీకు తెలియాలి. ఎట తెలుస్తుంది? డబ్బులు ఇక్కడ పెట్టుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళొచ్చాడు, పోయినాయిట అనేటప్పటికి తర్వాత చేయవలసిన పనిలోకి వెళ్ళిపోతాడు. కానీ పోయినాయిట అని సతాయించకూడదు. అది వశీకారం. అంటే మనస్సు వాడికి వశమైందే లేదా. వ్యాపారంలో ఓడ మునిగిపోయిందిట అంటే ఇలా గుండె తరొచ్చి మనసు పడ్డాం. ఓడ మునిగిపోతే చేసేదే ఉంది, ఏం లేదు. సరే అయితే వీటి పైన ఏం చేయాలి? ఇన్సూర్ చేస్తే వాడికి కాగితాలు రాస్తాడు, లేకపోతే సరే హారి కూరుకుంటాడు. అంటే ఇంక చేసేది ఏం లేదు. దాని గురించి ఒక క్షణం కూడా బుర్ర పనిచేస్తే నీకు వశీకారం లేదు. నీ వశంలో నీ మనస్సు లేదు, నీ వశంలో నీ ఇంద్రియము లేదు. ఇప్పుడు వశీకార సంజ్ఞ అంటే నీ వశంలో నీ మనస్సు ఉండటం, నీ వశంలో నీ ఇంద్రియములు ఉండటం. దాని పేరు వైరాగ్యం అని అంటారండి. కనుక విన్నవి, చూచినవి, విన్నారు కాబట్టి దాని యందు మనస్సు పోవటం గాని, చూచారు కాబట్టి దాని యందు మనస్సు పోవటం గాని, షాపుకి వెడితే అక్కడ బజార్లో పెట్టి ఉంది కాబట్టి ఆ వస్తువు కొనటం గాని, అలా మీ చేత కొనిపించేందుకు అరేంజ్ చేసే షాపుల్లో చాలా వస్తువులు ఉంటాయి. భార్యాభర్తలు షాపుకి వెడితే అక్కడ ప్లాస్టిక్ డబ్బా ఉంటుంది. అయ్యి ఇది కొందామండి అంటుంది భార్యాభర్త. ఎందుకే అంటే ఎందుకైనా పనికొస్తుంది. అంటే ముద్దురా చెప్పు అన్నమాట. అది బుర్రకాయ లేదు దానికి. అంతకంటే ముద్దురా చెప్పు కొనుక్కుంటున్నాయో అట్లాంటి ఆవిడని పెళ్లి చేసుకుంటాం కన్నా. అది ఎందుకే అని అడిగితే ఎందుకైనా పనికొస్తుంది అంటుంది. అంటే అర్థం ఏంటి? అది చూశాక కొందామని అనిపించింది కానీ అది కావాలని బజార్కి వెళ్ళింది కాదు. ఇంకో ఆవిడ అంత డబ్బా కావాలని బజార్కి వెళ్ళి అది కనిపిస్తే కొనుక్కొచ్చుకుంటే ఆవిడ అర్థం వేరు. భర్తతో ఈవిడ బజార్కి వెళ్ళింది, పొద్దుపోక వెళ్ళింది. అక్కడ డబ్బా కనిపించింది, రంగు తమాషగా ఉంది. అది కొనండి ఎంతంటే వాడు 40 రూపాయలు అని చెప్పాడు. ఈవిడ మొహం కూడా చూసి 20 రూపాయలు అయితే 40 రూపాయలు అని చెప్పాడు వాడు. ఇప్పుడు ఎందుకే అది అనవసరంగా మన ఇంట్లో ఉన్నాయి కదా అంటే కాదు, ఏదైనా పోసుకోవచ్చు. అది అట్లా ఉంటుంది మనసు పద్ధతి. ఆ మోస్తరుగా ఉంటుంది అన్నమాట. ఆ మోస్తరుగా ఉండటం పోవాలి. హోటల్కి వెళ్ళామనుకో,